నమస్తే వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం జెడ్పీహెచ్ స్కూల్లో విషాదం. శ్రీ దుర్గామాత ఆలయంలో పోలి పాడ్యమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం జెడ్పీహెచ్ స్కూల్లో ఘోర ప్రమాదం జరిగింది. డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో మీటింగ్ హాల్ నిర్మాణ పనులు జరుగుతుండగా భవనం పైకి కాంక్రీట్ తీసుకువెళ్లేందుకు ఉపయోగించే లీడర్ కి అమర్చిన చైన్ పని చేయకపోవడంతో పైకి లిఫ్ట్ చేస్తుండగా కాంక్రీట్ బకెట్ ఒక్కసారిగా కింద పడినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో ఆఫీస్ రూమ్ లోకి వెళ్తున్న ఇంగ్లీష్ టీచర్ జోష్నాబాయి పై బకెట్ పడడంతో ఆమె తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రిని అత్యవసరంగా తుని ఎన్టీఆర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజనగరం ఉపాధ్యాయుని మృతి ఘటనపై ఏపీ హోం మంత్రి స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పందించారు. టీచర్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అధికారులకు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫోన్లో ఉపాధ్యాయుని కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. జీవీఎంసీ 71వ వార్డు దుర్గాగిరిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామాత ఆలయంలో పోలిపాడ్యమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆకుల అప్పల సూరి పర్యవేక్షణలో అర్చకులు అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న పలువురిని కమిటీ తరఫున ఘనంగా సన్మానించారు. సింహాద్రి పీఠం శ్రీ నృసింహ దీక్ష పండితులు కసిరెడ్డి సురేందర్ స్వామి, విశ్రాంత స్టీల్ ప్లాంట్ సీనియర్ మేనేజర్ రాయుడు శివరామకృష్ణ, లక్ష్మీపురం త్రిశక్తి ఆలయ కమిటీ ప్రతినిధి సూర్యనారాయణలు సత్కరించారు. గొప్ప వ్యక్తులను గౌరవించడం, సత్కరించడం వలన వారి యొక్క గొప్పతనం 10 మందికి తెలుస్తుందని అన్నారు. ఆలయంలో నిర్మించి తలపెట్టిన 36 అడుగుల దుర్గమ్మ విగ్రహం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని, ఇది భగవత్ సంకల్పంగా భావిస్తున్నట్లు అప్పల సూరి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకే ఒకసారి చూడండి, అలా చూడండి, చూడన్నా సార్. ఓకే మరి రామలక్ష్మణులకి గొప్ప బ్యాగ్ ఎట్టు 2 నిమిషాలు నిలబడి వచ్చిన్నది. సూర్యనంద గారు వెళ్ళరండి.
మీరు తప్పు చేసి భాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్ర సముదాయంలో జన్మించిన మేము శ్రీ సింహాద్రి స్వామి వారి నృసింహ దీక్ష ప్రచారకులుగా గత 2 దశాబ్దాలుగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రచారం చేస్తూ హిందూ ధర్మం వర్ధిల్లాలని కాంక్షిస్తూ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందజేయాలని కాంక్షిస్తూ అందులో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో ఉన్న మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న నిరుపేద గిరిజనులు పీవీటీజీ గిరిజనులు పర్టికులర్లీ వర్నలబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, అల్పసంఖ్యాక వర్గాలు, వారికి కట్టుకోవడానికి బట్ట సైతం ఉండదు. అటువంటి మారుమూల గ్రామాలలో హిందూ ధర్మం వర్ధిల్లాలని వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందజేయాలని హిందూ సనాతన ధర్మాన్ని వారందరికీ గొప్పతనాన్ని విశిష్టతను తెలియజేస్తూ సింహాచలం స్వామివారి శ్రీ నృసింహ దీక్షలలోకెల్లా అతి గొప్పదైన దీక్ష శ్రీ నృసింహ దీక్ష. ఈ దీక్షను చేసి తరించండి వాళ్ళందరికీ ఉచితంగా వస్త్రాలు మాలలు అందించి సింహాద్రి మఠం శ్రీ నృసింహ దీక్ష భక్త బృందం వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి చింతపల్లి, పాడేరు, పెదబైలు, ముంచెంగుపుట్టు, అరకు, డుంబ్రిగూడ ఇత్యాది మండలాలు, ఉక్కుంపేట ఇత్యాది మండలాలన్నీ కూడా తిరుగుతూ అక్కడున్న నిరుపేద గిరిజనులకు స్నేహితులు శ్రేయోభిలాషుల సహకారంతో వారందరికీ హిందూ ధర్మం గొప్పదనాన్ని వివరిస్తూ వారందరికీ దీక్ష వస్త్రాలను అందించు శ్రీ నృసింహ దీక్షను చేసి తరిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రచారంలో భాగంగా ఈ యొక్క దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి దేవాలయం అమ్మవారు ఆశీస్సులు అన్నట్లు ఈరోజు ఆ అమ్మవారు పిలుపు మేరకు ఇక్కడున్న ఈ ధర్మకర్తల మండలి అప్పలసూరి గారు పిలుపు మేరకు కూడా రావడం జరిగింది. అంతా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అటువంటి అమ్మవారి దుర్గా అమ్మవారిని ఈరోజు దర్శించి మేము పునీతులమయ్యాము. అందరికీ కూడా దుర్గా అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరి ప్రార్థన చేస్తున్నాం. ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః. మా మిత్రులు, మా సేవలేసులు, మా ప్రయాణ మిత్రులు, మా శ్వాస ఎలాంటిదో అంత వ్యక్తి అయిన మా సూర్యనారాయణ గారు, మరి శివరామకృష్ణ గారు దంపతులు, మా శ్రీనివాసు, ఇంకో శ్రీనివాసు కలిపి ఇది సన్మానం, రిటైర్ ఫంక్షన్ సన్మానం. మరి స్టీల్ ప్లాంట్లో ఎంత అని ఎలా చెప్పాలంటే, ఒక కొవ్వొత్తు కరిగి కాలిపోతున్న మానవుడికి వెళ్తిరిస్తానని సంతోషిస్తుందంట. అలాగే వీళ్ళు కరిగి కొవ్వెత్తుల ఎలిగిలాగా కష్టపడి 60 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ సేవ చేసి మహా కుటుంబానికి ఒక తల్లి తండ్రిలాగా ఒక కుటుంబంలో తండ్రి తర్వాత అన్నలాగా ఈ స్టీల్ ప్లాంట్లో సేవ చేసిన మరి శివరామకృష్ణ గారు కానీ, సూర్యనారాయణ గారు కానీ ఎంతో గొప్ప వ్యక్తులుగా, మరి మా అమ్మవారు కూడా ఎంతో మంది ఉన్నారు నీ మిత్రులు, మరి ఎందుకు తీసుకురాలేదని మనసులో కలిగితే ఈ రోజున మరి సన్మానం చేయడానికి జరిగింది. మరి అలాగే ఈ మహాతల్లి ఆంధ్రప్రదేశ్లో కాదు 28 రాష్ట్రాలు ఎక్కడా లేని మహాతల్లి ఇక్కడ ఒక శక్తిగా తయారయ్యి ఈ దుర్గాగిరి కొండపైన ఆవిడ 36 అడుగుల ఎత్తులో నిలవడం కొలవడం జరుగుతుంది. అందుచేత ఈరోజు మా ప్రయాణమంట మిత్రులు కూడా ఈ సన్మానం, ఈ కార్యక్రమం చేయడం మా గ్రామం తరఫున, మా దేవస్థానం తరఫున ఎంతో ఇది. వీళ్ళు ఏంటంటే ముక్సూటిగా టైంకి వెళ్ళడం, మరి చేసే దగ్గరలో కష్టపడి సేవ చేసే కానీ, మాటలో కానీ, గుణగణాల్లో కానీ ఇందాకే చెప్పాను తల్లి తండ్రి అన్నాను. ఎందుకంటే కుటుంబానికి వీళ్ళు మెయిన్ పిల్లర్లు అంటారు. ఆ పోస్ట్ పోషించి ఈ రోజున ఈ రిటైర్ ఫంక్షన్ చేసి ఈ సన్మానం అమ్మవారి సన్నిధిలో చేసుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషం ఇస్తూ, మరి అవకాశం కల్పించిన మా మిత్రులందరికీ కొద్దిగా తెలుపుకుంటూ జై దుర్గాదేవి, జై దుర్గాదేవి, జై దుర్గాదేవి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధి మల్కాపురం మరడిమాంబ కళ్యాణ మండపంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాను నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలకు వచ్చిన అభ్యర్థులతో ఆయన ముచ్చటించి వాళ్ళ నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల 2 పర్యాయాలు ఏర్పాటు చేసిన జాబ్ మేళా ద్వారా అనేక మంది ఉపాధి లభించిందని అన్నారు. 25 పరిశ్రమలు ఒకే వేదికపైకి తీసుకురావడం వలన అభ్యర్థులు వారి యొక్క హోదాను బట్టి ఉద్యోగం సంపాదించుకొని వీలుంటుందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచన విధానాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నాయని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగ యువతతో జాబ్ మేళా వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎక్కువ మంది ఉపాధి కలిగించాలని
మాట్లాడుతున్నారు కూర్చున్నాం. ఇక్కడ వచ్చేసినటువంటి గౌరవనీయులు నిరుద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని గుర్తించి అభిమానంతో ఓటింగ్కి వచ్చిన గణబాబు గారు ఇక్కడ ఈ బాగున్నాలని మీ అందరి కోసం మీకోసం కూడా ఇక్కడ ఇప్పుడు సుమారు 25 కంపెనీలు రావడం అయితే జరిగాయి. మరి 25 రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో యోగాలు కండక్ట్ చేసుకున్నామని కానీ చాలా సాఫ్ట్వేర్ కంపెనీ సుమారు 5, అలాగే ఫార్మా కంపెనీ, అలాగే ఆటోమొబైల్ సర్వీస్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటి మెగా బాబయ్య శాసనసభ్యులు శ్రీ ఇక్కడ తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశం కల్పించాలని వారు కుట్ర చేయడంతో అనేక చోట్ల వారు పెట్టడం జరిగింది. కాబట్టి మన పారిశ్రామిక ప్రాంతంలో మన ఎమ్మెల్యే గణబాబు గారికి స్వాగతం. గణబాబు గారు మరొక 2 నిమిషాలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి వారు వచ్చిన వెంటనే లోపల గౌరవసభ్యులకి వస్తారు. మీరందరూ కూడా వారితో మన ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకునేటువంటి అనువైన వాతావరణం మన నాయకులందరూ కలిగించాలి. మనకి వేదిక లేక అందుకే నేను శ్రీహరిపురంలో కూడా నెక్స్ట్ మీటింగ్స్ ఉద్దేశించుకోవాలని చెప్పి యువతకి తెలియజేస్తూ ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా కంపెనీ యాజమాన్యాల నుంచి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా పేరు పేరున ఒక చిన్న అడుగుతోనే మనం ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి యువత అంతా లెవెల్లో అక్కడ కూడా పెడితే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. నేతృత్వంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం, ప్రతి 3 నెలలకోసారి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మేళాస్ కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాల మేరకు అటు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్, ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా మన ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలు కావచ్చు, ఇతరత్ర వ్యాపార సంస్థలు కావచ్చు, వారందరినీ ఒక చోటకి చేరిస్తే యువతకి ఒక మంచి వేదిక ఏర్పడుతుంది. ఆ వేదిక ద్వారా వారు వారి వారి హోదాలకు తగ్గట్టుగా, వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కనుక క్రియేట్ చేయగలిగితే వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాంటి వేదికలు ఏర్పాటు చేయాల్సింది అని కోరితే మన నియోజకవర్గంలో ఇప్పటికే 2 మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. గోపాలపట్నం, అదేవిధంగా ఐటీఐ జంక్షన్ లో 2 ప్రాంతాల్లో కూడా అనూహ్యమైనటువంటి స్పందన, వందలాది మందికి ఉపాధి అవకాశం కూడా దక్కింది. అదే స్ఫూర్తితో మన పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ ఎక్కువ మంది యువత ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సుమారు 25 కంపెనీస్ ఇక్కడికి వారికి కన్సెంట్ ఇవ్వడం జరిగింది. వారి రిక్వైర్మెంట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో వారందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. చాలా మంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి,
మీరు ఇటీవల కాలంలో విశాఖపట్నం కేంద్రంగా జరిగినటువంటి సదస్సు కూడా లక్షలాది మందికి ఉపాధి కలిగేటువంటి మరి కోట్లాది రూపాయల పెట్టుబడుల్ని మనం ఎంఓఎల్ ద్వారా చేసుకోవడం అనేటువంటిది కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. సో అవన్నీ కూడా గ్రౌండ్ అయితే 2-3 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, ఒక ప్రాంతం కాదు, గతంలో మైక్రోసాఫ్ట్ ఒక కంపెనీ హైదరాబాద్ రూపురేఖలు ఏ రకంగా మార్చింది, తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ప్రధాన భూమిక ఐటీ సెక్టార్ ఏ రకంగా ఉంది, ఆ నగరం ఎలా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు. అది చంద్రబాబు నాయుడు గారి విజన్ కి అద్దం పట్టే విధంగా ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు కూడా, ప్రతి పార్టీ కూడా, ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో మరి గుర్తు చేసుకుంటారు. ఆ రకంగా ఈరోజు ఒక విజనరీ లీడర్షిప్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి యువకుడు కూడా డెఫినెట్ గా మాకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనేటువంటి నమ్మకం కలిగే విధంగా ఇప్పటికే అడుగులు వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఇలాంటి వాటి వల్ల ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కలుగుతుంది. సో డెఫినెట్ గా ఈ వేదికని అందరినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది నిరంతర కార్యక్రమంగా కూడా గుర్తించాలని చెప్పి కోరుతున్నాను. శీలానగర్ టు పోర్ట్ రోడ్ లో ఉన్న దాసరి పైడి తెల్లమ్మ గుడి వద్ద సెలియేరులో ఈరోజు పోలు పాడ్యమి. ఈ సందర్భంగా తెల్లవారి 3 గంటల నుంచి భక్తులు సెలియేరు వద్ద దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. కార్తీక మాసం నెల రోజులు మహిళలు నియమనిష్టలతో పూజ చేసి ఈ రోజు ఆఖరి రోజు పోలు పాడ్యమి రోజున దీపాలు వెలిగించి దాసరి పైడి తల్లి అమ్మవారిని దర్శించుకొని పురోహితులకు స్వయం పాకం దానం ఇచ్చి మొక్కులను తీర్చుకున్నారు. సెలియేరు వద్ద వేలాది మంది భక్తులు కుటుంబ సభ్యులతో ధూప దీపాలతో అలంకారప్రాయంగా పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి తీర్థప్రసాదాలు చేకూర్చడం కోరుతున్నాం. అది లగా కమిటీ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాధానగరం జెడ్పీహెచ్ స్కూల్లో విషాదం. శ్రీ దుర్గామాత ఆలయంలో పోలి పాడ్యమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.